పదే పదే మీరు గట్టిగా చెప్పకపోతే హిందువుల మీద దాడులు జరిగితే ఎవడు పట్టించుకోడు, ముస్లింల మీద ఏకవాళ్ళ వీళ్ళందరూ ఏకమవుతారు, మనల్ని ఏకాకుల్ని చేస్తున్నారు, ఈ దేశాన్ని క్రమంగా ముస్లిం దేశం చేయబోతున్నారని ప్రచారాలు నడుస్తున్నాయి కదా. మీరు అన్నారు ప్రచారాలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సహా, ఆఫ్ఘనిస్తాన్ తో సహా, ఇరాక్ తో సహా అక్కడున్న అభ్యుదయవాదులు, అక్కడున్న కమ్యూనిస్టులు, అక్కడ ఉన్నటువంటి మతరాజ్యం ఇస్లామిక్ పేరుతో జరుగుతుందని చేస్తా ఉంటే అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ మైనారిటీ మీద దాడు జరగకూడదు, మతరాజ్యం కరెక్ట్ కాదని అక్కడ పోరాడుతున్నారు. భారతదేశంలో బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద దాడి తప్పే, భారతదేశంలో మైనారిటీ మీద దాడులు చేయడం కరెక్టా? కరెక్ట్ అని ఎవరన్నారు సార్? కాదు, కరెక్ట్ అనేది అక్కడ ఎలా ఉందో ప్రపంచంలో ఎక్కడైనా మైనారిటీలకు హక్కులు ఉండాలి, మైనారిటీలకు రక్షణ ఉండాలి. మతం చోట ఒకటి మైనారిటీ అవచ్చు, ఇంకో చోట మెజారిటీ కావచ్చు. కాబట్టి ఆ దృష్టితో చూడాలి. అక్కడ ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు ఇస్లాంను ఇతరులను వాడుకుని అక్కడ వాళ్ళు అధికారం ఉన్నారు. భారతదేశంలో అటువంటి పని ఇవాళ బీజేపీ చేస్తోంది. ఇది మరో పాకిస్తాన్ లాగా అనేటువంటి ప్రమాదం ఆ రకంగా ఉంది. కాబట్టి దీన్ని మన దేశంలో ఖచ్చితంగా ఇవాళ